126వ కీర్తన 4వ వచనంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో వ్రాయబడిన ఒక అమూల్యమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి కీర్తనాకారుడు వ్రాస్తూ, యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము అని ఇక్కడ దేవుణ్ణి మరి అడుగుతున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఎలాగ రప్పించమని అడుగుతున్నాడంటే, దక్షిణ దేశంలో ప్రవాహములు పొర్లునట్లుగా. కాబట్టి దక్షిణ దేశంలో ప్రవాహం ఎలా పొర్లుకుంటూ వస్తుందో, లేకపోతే పారుకుంటూ వస్తుందో ఆ ప్రవాహము, ప్రజలను కూడా అలాగా రప్పించమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపన ప్రార్థనలో మనం కూడా దేవుని సన్నిధిలో వేడుకోవలసిన, ప్రార్థించవలసిన, విజ్ఞాపన చేయవలసిన, మొరపెట్టుకొనవలసిన ఒక అమూల్యమైనటువంటి అంశం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఏమని చెబుతున్నాడంటే, మా వారిని అని చెప్తున్నాడంట. అంటే తన వారు ఎక్కడున్నారని ఇప్పుడు ఈ భాగంలో మనకు అర్థమవుతుంది. చెప్పండి, తన వాళ్ళు చెరలో ఉన్నారు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన వారే కాదు, మన రక్త సంబంధికులు కూడా, మన తోడబుట్టిన వారు, మన పిల్లలు, మనకు సంబంధించిన వారు, మన గ్రామస్తులు, మన స్నేహితులు అనేకులు చెరలోనే ఉన్నారు. ఇప్పుడు చెరలో ఉన్నటువంటి ఈ ప్రజలను మరి దేవుడు రప్పించాలి అనంటే, చెరలో నుండి విడుదల పొందిన వారు దేవుణ్ణి వేడుకోవాలి. ఒక త్రాగుబోతు ఇంకొక త్రాగుబోతును మార్చుతాడా? మార్చలేడు. అంటే ఇక్కడ మనమే చెరలో ఉండి చెరలో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తే వారు విడుదల పొందరు. అంటే ఇప్పుడు చెరలో ఉన్న వారి విడుదల కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? అక్కడే ప్రారంభ వచనములు ఏమంటుందంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. ఇప్పుడు ఈ చెరలో నుండి రప్పించబడిన వారు ఏం చేయాలి అనంటే, చెరలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి. అది ఇప్పుడు కీర్తనాకారుడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అంటే, యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించు అని అడుగుతున్నాడు అన్నమాట. కీర్తనాకారుడికి ఉన్నటువంటి భారం ప్రతి విశ్వాసికి, ప్రతి దైవ సేవకుడికి, ప్రతి సండే స్కూల్ టీచర్కి, ప్రతి సంఘ పెద్దకి, బాధ్యత కలిగిన వ్యక్తులకు, మరి కుటుంబంలో రక్షించబడిన ప్రతి విశ్వాసి హృదయంలో ఈ భారం ఉండాలి. ఎందుకు అనంటే, మనవారు ఎక్కడున్నారంటే చెరపట్టబడిన స్థితిలో ఉన్నారు. దేవుని వాక్యంలో మనం చూస్తే, వాక్యంలో మరి ఆ రిఫరెన్స్లు చూపించడానికి సమయం లేదు, కానీ మన పితరులు ఐగుప్తు చెరలో ఉన్నారు, మనందరికీ తెలుసు అది. తర్వాత వారు అష్షూరు చెరలోనికి వెళ్ళారు. తర్వాత వాళ్ళు విడుదల పొందిన మరలా బబులోను చెరలోనికి వెళ్ళారు. ఇలాగన మన పితరులు అనేక సార్లు చెరలోనికి వెళ్ళినటువంటి అనుభవాలు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఒక వ్యక్తి చెరలోనికి వెళ్ళడానికి కారణం ఏంటి? దేవుని వాక్యం మనకి ఏమని బోధిస్తుంది? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక మాట మనం చదువుతాం. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులు కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోబడిరి. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే, దేవుని యొక్క వాక్యంలో హిజ్కియా చెబుతున్నటువంటి మాట, ఆ ప్రజలకు ఆయన రాజు అయిన తర్వాత తెలియజేస్తున్నటువంటి ఒక మాట. ఇక్కడ ఉన్నటువంటి యాజకులు
కలిసి ఏమని చెబుతూ ఉన్నారనంటే, దేవుని వాక్యంలో చూస్తే మన తండ్రులు కత్తి చేత చంపబడ్డారు, అయితే మన కుమారులను కుమార్తెలను బాలను చెరసాలలోనికి కొనిపోబడ్డారు అని చెబుతున్నాడు. ఎందుకు వాళ్ళు చెరసాలలోనికి కొనిపోబడ్డారు అని దేవుని వాక్యంలో చూస్తే, ఇక్కడ ఎవరు వీళ్ళు అనంటే దేవుని ప్రజలు. దేవుని వాక్యంలో మనం చూస్తాం రండి. అక్కడ మనం చూసినప్పుడు 6వ వచనంలో ఒక మాట, మన పితరులు ద్రోహులయ్యారు. రెండవది, దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడచి ఆయనను విసర్జించి ఆయన నివాసమును పెడముఖము పెట్టుకొని ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి అని రాయబడింది. 7వ వచనం, మరియు వారు మండపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదావారి మీదను యెరూషలేము కాపరస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. కాబట్టి ఇప్పుడు దానికి వివరణ చెబుతున్నాడు. కాబట్టి మన యొక్క కుటుంబీకులు మన వారు ఏమయ్యారు అని అంటే చెరసాలలోనికి వెళ్ళారు. వెళ్ళడానికి కారణం ఏంటి? ద్రోహులయ్యారు. తర్వాత 2వ వచనంలో రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నాడు, యెహోవా దృష్టికి చెడు నడతను నడిచారు అని రాయబడింది. కాబట్టి 3వది, ఆయనను విసర్జించారు అని రాయబడింది. 4వది, వారు ఆయన నివాసమునకు పెడముఖము పెట్టి దాన్ని అలక్ష్యము చేసిరి అని రాయబడింది. ఈరోజు ప్రజలు ఎందుకు పాపపు చెరలో బందీలుగా ఉన్నారు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాపం యొక్క చెరలో, అపవాది యొక్క చెరలో ప్రజలు ఎలాంటి వారు అంటే అందరూ ఉన్నారన్నమాట. ప్రజలందరూ కూడా, కొంతమంది విశ్వాసులు ఉన్నారు, కొంతమంది దైవ సేవకులు ఉన్నారు, కొంతమంది సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు, కొంతమంది సంఘ పెద్దలు ఉన్నారు, కొంతమంది రక్షణ లేని వారు ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా ఉన్నారు. వాక్యంలో చూస్తే చూడండి, దేవుని వాక్యంలో వీళ్ళు ఇలాంటి అనుభవంలోనికి వెళ్ళడానికి ఇంకొక మాట, మరియు వారు మండపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేశారు, పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయక దహన బలులు అర్పించక ఉన్నారు అని రాయండి. అంటే చూడండి, వాళ్ళు చెరలోనికి వెళ్ళడానికి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. ఇప్పుడు ఈ చెరలో ఉన్నటువంటి మనవారి యొక్క విడుదల కొరకు, విడుదల పొందిన మనము దేవుని పాదాల చెంత కూర్చొని కన్నీరు కార్చాలి. అందుకే ఇర్మియా అంటాడు 13వ అధ్యాయంలో మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ 17వ వచనం కింద భాగాన్ని మనం చూస్తే ఏమని రాయబడిందంటే, యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రములు బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచు నుండును అని చెప్తున్నాడు. దేవుని మంద ఏం చేయబడిందనంటే చెరపట్టబడిన స్థితిలో ఉంది. ఎక్కడుందంట దేవుని మంద? చెరసాలలో ఉంది. దేవుని మంద చెరసాలలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇర్మియా ఏమని చెబుతున్నాడంటే, నా నేత్రములు బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచుండును అని చెబుతున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది దేవుని నమ్మిన వారే అనేక విధమైన పాపపు చెరలో ఉన్నారు. ఓ మాట చదువుకొని ముందుకెళ్దాం రండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమని రాస్తుందంటే, నేను చదువుతున్నాను చూడండి. యెరూషలేము పట్టణం అంతటిలోను అధిపతులను పరాక్రమశాలులను
10,000 మందిని వీరుగాక కంసాలు వారిని కమ్మరి వారిని చెర తీసుకొని పోయెను అని రావండి. ఇప్పుడు చెర తీసుకొని పోయిన వారిలో ఎవరున్నారంటే అధిపతులున్నారు. చెర తీసుకొని పోయిన వారిలో ఎవరున్నారంటే పరాక్రమశాలులు ఉన్నారు. ఇప్పుడు 15వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, అతడు యెహోయాకీనును రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారమును, దేశములో గొప్పవారిని చెరపట్టి యెరూషలేము నుండి బబులోను పురమునకు తీసుకొని పోయెను అని. ఇప్పుడు రాజుల యొక్క పిల్లలున్నారు, రాజుల యొక్క భార్యలున్నారు, వారు రాజు యొక్క తల్లి ఉంది. చివరికి రాజును కూడా వాళ్ళు చెరసాలలోనికి తీసుకెళ్ళిన అనుభవాన్ని మనం చూస్తాం. ఇంకొక మాట 16వ వచనంలో ఏమనంటుందంటే, 7,000 మంది పరాక్రమశాలులను, 1000 మంది కంసాల వారిని, కమ్మరి వారిని, యుద్ధమందు తేరిన శక్తిమంతులనందరినీ చదవండి. యుద్ధమందు ఆరితేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు, అక్కడ ఏమని రాయబడింది అని అంటే చూడండి, పరాక్రమశాలులు, కంసాలివారు, కమ్మరివారు, యుద్ధమందు ఆరితేరిన శక్తిమంతులను బబులోను రాజు ఏం చేశాడంటే చెరపట్టుకొని తీసుకొని వెళ్ళాడు. వీళ్ళందరూ కూడా అంటే మనం చూస్తే పరాక్రమవంతులు, అధిపతులు, గొప్ప స్థితిలో ఉన్నవారు అందరూ కూడా మరి వారు ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి ప్రార్థనలో బలపడిన వ్యక్తులు, ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తులు, దేవుని కొరకు రోషంగా బ్రతికిన వారు కూడా ఇప్పుడు ఎక్కడున్నారంటే చెరసాలలోనికి తీసుకొని పోబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో చెరసాలలో ఉన్నటువంటి ఈ ప్రజల కోసం విడుదల పొందిన మనము ఒక ఇర్మియా వలె దేవుని సన్నిధిలో ఎంతో భారంగా ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ బాధ్యత ఒకరు చెబితే వచ్చేది కాదు, లేకపోతే ఒకళ్ళు వెనక నుండి నెడితే వచ్చేది కాదు. ప్రతి వ్యక్తికి తనకు తానుగా దేవుని ఆత్మ ప్రేరణ చేత అంతరంగంలో కలగాలి. అప్పుడే ఆ మనుష్యుడు దేవుని మందిరానికి పరుగులు తీసుకుంటూ వస్తాడు. ఎవరి హృదయంలో ఈ భారం ఉంటుందో, ఎవరికి ఆ గ్రహింపు ఉంటుందో, అయ్యో నా వారు చెరలో ఉన్నారు, ఈ లోక సంబంధమైన చెర అయితే చూడండి, మరి రాజకీయ నాయకుల దగ్గర, అధికారుల దగ్గరకు వెళ్ళి రికమెండేషన్ చేసుకుని బెయిల్ ఇచ్చి, లేకపోతే ఇంకొకటి డబ్బు పెట్టో ఏదో ఒకటి చేసి విడిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ భౌతిక సంబంధమైన చెరలో కాదు ప్రజలు ఉంది, పాపపు చెరలో ఉన్నారు. ఏ చెరలో ఉన్నారు చెప్పండి? రండి ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే దేవుని వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఇక్కడ 23వ వచనంలో ఒక మాట రాస్తుంది. కింద మనం చూస్తే నా అవయములలోనున్న చూడండి, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టుకొని పాప నియమమునకు చెరపట్టుకొని ఇక్కడ ప్రజలను లోబరుచుకుంటున్న అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలామంది పాప నియమానికి చెరపట్టబడి దానికి లోబడిపోయి బయటికి రాలేని దుస్థితిలో ఉన్నారు. వారు తమంతట తాము బయటికి రాలేరు. అందుకే దేవుని వాక్యం ఇంకొక మాట ఏమని రాస్తుంటుందంటే చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇది ఆత్మీయంగా మనం ఆలోచించేద్దాం రండి. ఒక మాట మరి యోనా గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం.
ఏమని రాయబడిందని అంటే అక్కడ చూద్దాం రండి. యోనా గ్రంథము అక్కడ మనం చూస్తే 5వ వచనం కింద భాగంలో, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరి ఎన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి అని చెబుతున్నాడు అన్నమాట. ఇక్కడ వాక్యములో మనం చూస్తే తలకు నాచు, సముద్రపు నాచు చుట్టుకొని ఉంది. ఆయన చెబుతున్నటువంటి మాట ఏమని చెబుతున్నాడు 6వ వచనములు అంటే, నేను మరి అన్నిటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము ప్రజలను చెరపట్టుకొని లోపరుచుకొని బయటికి ఎన్నడూ కూడా రాకుండా వారిని బంధించి వేసిన స్థితిలో మనం చూడగలుగుతాం ఈరోజు. అయితే ఈ పాపపు చెరలో నుండి బయటికి తీసుకురాగలిగిన ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన మాత్రమే ఈ పాపపు చెరలో నుండి ప్రజలను విడిపించగలిగినటువంటి సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు, శక్తిమంతుడు. ఆయన మాత్రమే విడిపించగలిగినటువంటి పరాక్రమశాలి. ఇప్పుడు ఆయనకి మనము మొరపెట్టాలి, ఆయనకి మనము విజ్ఞాపన చేయాలి, ఆయన పాదాలు పట్టుకొని మనం విలపించాలి. చాలామంది పాపపు చెరలో ఉన్నారు, త్రాగుడు అనే చెరలో ఉన్నారు, వ్యభిచారం అనే చెరలో ఉన్నారు, మోసము, దొంగతనము, అబద్ధములనే చెరలో ఉన్నారు, జూదమనే చెరలో ఉన్నారు, ఈరోజు సెల్ ఫోన్ అనే చెరలో ఉన్నారు. అశ్లీలమైనవి చూస్తూ అపవిత్రపరుచుకుంటూ పాపాన్ని ప్రేరేపించేటువంటి వాటి మీద మనస్సు పెట్టి ఆ బంధకాలలో బంధించబడి చాలామంది బయటికి రాలేని స్థితిలో ఉన్నారు. వారు విడుదల పొందారు. అందుకే అక్కడేమన్నాడంటే మావారు అని చెప్పాడు. చెరసాలలో ఉన్న మావారిని విడిపించు. ఎవరున్నారంటే మన వాళ్ళే ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మన రక్త సంబంధికులు ఉన్నారు, మన తోడబుట్టిన వారు ఉన్నారు, మన కడుపున పుట్టిన పిల్లలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో అధిపతులు ఉన్నారు, పరాక్రమశాలులు ఉన్నారు, యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారంట? వాళ్ళు చెరసాలలోనికి వెళ్ళారు. చూడండి, ఎప్పుడైతే ఒక మనుష్యుడు దేవుని సన్నిధిని పెడముఖం పెట్టి నిర్లక్ష్యం చేశాడో ఏమైపోయాడు చెప్పండి? చెరలోనికి వెళ్ళిపోవడానికి కారణమైంది. పాపం వారిని చెరపట్టుకొని. ఇంకొక మాట మనం చూస్తాం రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో ఒక మాట చెప్పాడు. లేకపోతే తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం కింద భాగంలో, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి. చాలా ఇప్పుడు సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టుకున్న వారు వాడి ఉరిలో ఉన్నారు. ఎక్కడున్నారంటే చెప్పండి? పాపము యొక్క చెరసాలలో, సాతాను యొక్క చెరసాలలో, అంటే ఉరిలో ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రజలు విడుదల పొందాలి అని అంటే దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేసే, ప్రార్థన చేసే, కన్నీరు కార్చే, విలపించేటువంటి దేవునికి విజ్ఞాపన కర్తలు కావాలి. దేవుని పాదాలు పట్టుకొని ఆయన పాదాల చెంత ప్రలాపించే వ్యక్తులు దేవునికి కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ పాపపు చెరలో, ఈ సాతాను చెరలో నీ బంధువులు ఉన్నారు, గుర్తుపెట్టుకో. నీ రక్త సంబంధికులు, నీ తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, నీ పిల్లలున్నారు, సంఘస్థులున్నారు, సేవకులున్నారు, అనేక మంది విశ్వాసులున్నారు. వారు విడిపించబడడానికి, వారు మరలా
యెరూషలేముకు తిరిగి, అంటే సమాధానకరమైన దేవుని సన్నిధికి తిరిగి సమకూర్చబడడానికి, మరి ప్రవాహములు పొర్లునట్లుగా వారు దేవుని మందిరానికి వచ్చేటట్లు దేవుని పిల్లలమైన మనం చదవండి. ఇర్మియా గ్రంథంలో మనం చదివాం కదా, 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం 2వ లైన్లో ఏమని రాయబడిందంటే, కింద భాగంలో అక్కడ ఇర్మియా చెబుతున్నాడు చూడండి. పైనుంచి మనం చదివినప్పుడు, అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటును ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రములు బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచుండును అని చెప్పారు. ఇప్పుడు ఇర్మియా లాంటి విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తులు ప్రభువుకి కావాలి. దేవుని మంద చెరలో ఉంది, ప్రజలు మనవారు చెరలో ఉన్నారు, వీళ్ళు విడుదల పొందాలి అని అంటే ఇర్మియా లాంటి భక్తులు దేవునికి కావాలి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా ఇదిగో పాపములో బంధించబడిన, పాపపు చెరలో చిక్కుకుపోయిన నా వారున్నారు, నా రక్త సంబంధికులు ఉన్నారు, నా తోడబుట్టిన వారు ఉన్నారు, కొంతమంది విశ్వాసులు ఉన్నారు, కొంతమంది సేవకులు ఉన్నారు, కొంతమంది ఆత్మీయులుగా, ప్రారంభములో ఆత్మీయులుగా దేవుని వాక్యాన్ని బోధించిన వారు, సువార్త ప్రకటించిన వారు, దేవుని పరిచర్యలో వాడబడిన వాళ్ళు, పరిచారకులు అనేకులు నేటి దినాల్లో చెరలో ఉన్నారు. మనకు తెలుసు. వారి విడుదల కోసం, వారి క్షేమం కోసం, మరి రక్షణ లేని మన కుటుంబీకుల కోసం మనం ప్రార్థన చేయాల్సిన వాళ్ళమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భారం మనకు కలిగితేనే మనం దేవుని పాదాల దగ్గర ఎంతో దేవుని యొక్క సన్నిధిలో మరి విజ్ఞాపన చేయగలం. మనం దేవుని వాక్యంలో చూసాం కదా పోయిన ఆదివారం, మరి ఆ యొక్క రాయబారులు ఘోరంగా ఏడ్చుచున్నారని చూసాం. ఏం చేస్తున్నారంటే ఈ రాయబారులు చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథము చదువుదాం రండి, ఓ మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనం. వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు, సమాధాన రాయబారులు ఘోరముగా ఏడుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమాధాన రాయబారులు ఏం చేస్తున్నారంటే ఘోరంగా ఏడుస్తున్నారు. అయ్యా రాజమార్గములు పాడైపోయినాయి, అయ్యా రాజమార్గాలను తిరిగి మరలా బాగు చేయి ప్రభువా. వారు ఘోరంగా ఏడుస్తూ ఉన్నారు. అక్కడ కింద మనం చదువుతాం 8వ వచనంలో, రాజమార్గాలు పాడైపోయాయి, త్రోవలో నడిచేవారు లేరు, ప్రజలు దారి తప్పిపోయి ఉన్నారు, మార్గాన్ని తొలగిపోయి ఉన్నారు, కంపలో చిక్కుకున్నారు, పాపములో చిక్కుకున్నారు, చెరలో అపవాది యొక్క ఉరిలో చిక్కుకొని ఉన్నారు. వారి విడుదల కోసం, వారి రక్షణ కోసం, వారి విమోచన కోసం ఈ సమాధాన రాయబారులు ఘోరంగా ఏడ్చుచున్నట్లు మనం కూడా దేవుని సన్నిధిలో ఏడవాలి. ఇర్మియాలాగా దేవుని పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భారము ప్రతి విశ్వాసికి, ప్రతి దైవ సేవకుడికి, ప్రతి బాధ్యత కలిగినటువంటి పరిచర్య చేసే వ్యక్తులకి, బాధ్యత కలిగినటువంటి సహోదరులకి, సండే స్కూల్ టీచర్, వీళ్ళందరూ కూడా ఈ భారం ఉండాలి. ఏదో ఒకళ్ళిద్దరూ ప్రయాసపడటం కాదు, సంఘమంతా కూడా ఏకీభవించి మరి వారందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు చెరసాల పునాదులను, చెరసాల సంఖ్యలను ఆయన మరి విడగొట్టగలిగినటువంటి దేవుడు, చెరసాల పునాదులను కదిలించగలిగిన దేవుడు, చెరలో ఉన్న వారికి విడుదల విముక్తిని ఆయన కలుగజేసే దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆ చెరలో ఉన్న ప్రజలు మూలుగుతున్నారు. దేవుడు యెహెజ్కేలుని పిలిచి, యెహెజ్కేలు ఇదిగో చెరలో ఉన్న నీ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పు నా మాటలు. ప్రియమైనది, ఆ చెరలో ఉన్న వారికి మాటలు చెప్పాలి, ఆ చెరలో ఉన్న వారికి విడుదల కోసం ప్రార్థన చేయాలి. ఇర్మియా గ్రంథము యెహెజ్కేలు గ్రంథము చూడండి, ఒక మాట మనం చదువుతాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఏమని రాయబడింది అంటే,
దేవుడు ఒక మాట చెబుతాడు చూడండి. యెహెజ్కేలును పిలిచి యెహెజ్కేలుతో చెప్పిన ఒక మాట ఏంటనంటే చూడండి 11వ వచనం, బయలుదేరి చెరలోనున్న నీ జనుల ఎద్దుకు పోయి ఈ మాటలు ప్రకటింపుము, వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పమని ఆయన నాతో సెలవిచ్చాను. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు చెప్పాడో వెంటనే చూడండి, అక్కడ ఒక మాట ఏమని రాయబడింది అని అంటే, మరి చెరలోనున్న తన వారి యొద్దకు వెళ్ళి ఆయన యొక్క చెప్పమన్నటువంటి మాటలను వారికి తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలు విన్నా వినకపోయినా మనవారు అక్కడ ఏమని చెబుతున్నాడంటే, చెరలోనున్న నీ వారి యొద్దకు వెళ్ళి నీ జనుల యొద్దకు పోయి, చెరలో ఉన్న నీ జనుల యొద్దకు పోయి నీవు వాళ్ళు విన్నా వినకపోయినా దేవుని మాటలు చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా చెరలో ఉన్న మనవారికి మనం దేవుని మాటలు చెప్పాలి. అయ్యా, ఇది నీకు శిక్ష తెస్తుంది, ఇది నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, అమ్మా ఈ జీవితం నీ కుటుంబంలో మరి ఎంతో శాపాన్ని తీసుకొస్తుంది, నష్టాన్ని తీసుకొస్తుంది, దుఃఖాన్ని కలుగజేస్తుంది. దేవుని దగ్గరికి రమ్మా, దేవుని మాటలు వినయ్యా, దేవుని మార్గంలో నడుచుకోయని మన వారికి మన ప్రజలకు మనం దేవుని యొక్క ప్రేమను చెప్పవలసిన వారమై ఉన్నాం. తర్వాత చెప్పడమే కాదు, వాళ్ళ కొరకు దేవుని దగ్గర విలపించాల్సి కన్నీరుగా మరి వలపోయినంతగా కన్నీరు కార్చవలసిన వాళ్ళమై ఉన్నాం. ఎప్పుడైతే ఒక ఇర్మియా లాగా ఒక యెహెజ్కేలు లాగా మనం దేవుని సన్నిధిలో పరిచర్య అంటే పనిచేయడం ప్రారంభిస్తామో, దేవుడు చెరలో ఉన్న వారిని చెరలో ఉన్న వారికి ఆయన విడుదల కలగజేస్తాడు. ఆయన చెరలో ఉన్న వారిని విడిపించి సియోనుకు తీసుకొని వస్తాడు. అంటే దేవుని సన్నిధికి తీసుకొని వస్తాడు, దేవుని సహవాసంలోనికి తీసుకొని వస్తాడు. దేవుని రాజ్యం కొరకే వారిని మరి ఆయన నడిపిస్తాడు. ఏం చేస్తున్నారు చెప్పండి? మనమే చెరలో ఉన్నామనుకో, చెరలో ఉన్న వారి కోసం మనమేం ప్రార్థన చేస్తాం చెప్పండి? ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలంటే మనం ఏ చెరలో చిక్కుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భారం, ఈ బాధ్యత ఆయన విశ్వాసుల మీద ఉంచాడు, ఆయన పిల్లల మీద ఆయన ఉంచాడు. దేవుని వాక్యంలో చూస్తే ఇర్మియా ఎంతగా దేవుని పాదాల దగ్గర విలపిస్తూ వచ్చాడు. తన కన్నీరు ఏరులై పారే అంతగా ప్రభు పాదాలు పట్టుకున్నాడు. మనం కూడా దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా చెరలో ఉన్న నా ప్రజల కోసం, చెరలో ఉన్న నా వారి విమోచన కోసం, రక్షణ లేని మన రక్త సంబంధికుల కోసం, రక్షించబడి దారి తొలగిపోయిన విశ్వాసుల కోసం, ఆత్మీయుల కోసం, బాధ్యత కలిగిన వ్యక్తుల కోసం, ఒకప్పుడు ఆత్మీయంగా బాగా ఉన్న వ్యక్తుల కోసం, బాగా ఉండి ఇప్పుడు దారి తప్పిపోయినటువంటి వ్యక్తుల కోసం సమాధాన రాయబారుల వలె, ఇర్మియా వలె, యెహెజ్కేలు వలె సమాధాన రాయబారుల వలె మనం పరిచర్య చేయాలి. మనం దేవుని సన్నిధిలో పని చేసినప్పుడు దేవుడు అద్భుతంగా నీ ప్రార్థన విని చెరసాల పునాదులను కదిలిస్తాడు. బంధించబడిన వారికి ఆయన విడుదల ప్రకటిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యెషయా గ్రంథంలో రాయబడింది, చెరలో ఉన్న వారికి విడుదల. చెరలో ఉన్న వారికి ఏంటిది చెప్పండి? విడుదల కలుగుతుంది. వారు విడిపించబడాలి అంటే మనం త్యాగం చేయాలి. వారు విడిపించబడాలనంటే మనం విజ్ఞాపన చేయాలి. వారు విడిపించబడాలంటే మనం కన్నీరు కార్చాలి. వారు విడిపించబడాలంటే మనము క్రయధనము మూల్యము చెల్లించాలి. అప్పుడే దేవుడు తన మహిమ కలిగిన కార్యాలు చేయగలుగుతాడు. అలాగ ప్రభువు చేయాలనంటే సంఘబిడ్డలమైన మనకి ఈ భారం ఉండాలి, ఈ బాధ్యత ఉండాలి. ఈ యొక్క మరి పరిచర్య కొరకు మనమే మా బాధ్యతను వహించాలి. అప్పుడే మన హృదయంలో ఇటు ప్రార్థన అభిషేకం మనం పొందుకుంటాము.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాస్తుంటుంది, కీర్తనకారుడు రాస్తూ ఏమని చెబుతాడని అంటే ఒక మాట చూడండి. దేవుని వాక్యంలో ఈ మాట చదువుకొని మనము ప్రార్థనలోనికి వెళదాం. కీర్తనకారుడు రాస్తూ ఓ మాట చెప్తాడు. ఇక్కడ 79వ కీర్తన అనుకుంటా, చూడండి. 79వ కీర్తన 11వ వచనం, చెరలో ఉన్న వారి నిట్టూర్పులు నీ సన్నిధికి రానిమ్ము, నీ బాహు బలాతిశయము చూపుము, చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నాడు, చెరలోనున్న వారి నిట్టూర్పులు నీ సన్నిధికి రానివ్వయ్యా. వారు చెరలో ఉండి మూలుగుతున్నారు, నిట్టూర్పులు విడుస్తున్నారు. అయ్యా, వారిని దృష్టి ఉంచు. వారు ఆ యొక్క పాపములో చిక్కుకుపోయారు, వారు ఆ దుర్వ్యసనాలలో చిక్కుకుపోయారు, ఆ యొక్క ఊబిలో కూరుకుపోయారు. ఆ కూరుకుపోయి నిట్టూర్పులు విడుస్తున్నారు, ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు, ఎన్నో దారిద్రతను అనుభవిస్తున్నారు, ఎంతో పేదరికాన్ని అనుభవిస్తున్నారు, ఎంతో సమాధానం లేని స్థితిని అనుభవిస్తున్నారు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులకు వారు కూరుకుపోయి ఉన్నారు. అయ్యా, వారు చావునకై బంధించబడ్డారు. నువ్వు వారిని కాపాడయ్యా, వారిని దృష్టించయ్యా, ఆ మూలుగుల్ని సన్నిధికి రానివ్వయ్యా, వారికి విడుదల కలగచేయనే కీర్తనకారుడు ప్రభు సన్నిధిలో ఆ ప్రజల కొరకై ప్రాధేయపడుతున్న అనుభవాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో కొద్ది సమయం మనం కూడా మన వారి కోసం, పాపములో కూరుకుపోయిన, బంధించబడిన, ఆ పాపము చెరలో చిక్కుకుపోయిన మన వారి విడుదల, రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. రెండవది, మన ఆత్మీయుల కోసం, సంఘముల కోసం, సంఘ ప్రజల క్షేమం కోసం, ఆత్మీయంగా ఎదిగి తప్పిపోయినటువంటి ప్రజల కోసం యెహెజ్కేలు వలె వెళ్ళి దేవుని మాటలు చెప్పేవారిగా, ఇర్మియా వలె కన్నీరు విడిచేవారిగా, సమాధాన రాయబారుల వలె ప్రభు సన్నిధిలో ఏడ్చేవారిగా. ఇక్కడ కీర్తనకారుడు 79వ కీర్తన వ్రాసిన కీర్తనకారుడు ఆసాపు వలె దేవుని సన్నిధిలో మొరపెట్టే అనుభవంలో మనం ఉన్నాం. 4 వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి ఇర్మియా, రెండవది యెహెజ్కేలు, మూడవది సమాధాన రాయబారులు, నాలుగవది ఆసాపు. ఈ 4 వ్యక్తుల లాంటి బాధ్యత, భారం మనం కలిగి సంఘము కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు, మనవారి కొరకు, ఆత్మీయుల కొరకు ప్రభు సన్నిధిలో కొంత సమయం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.